ఏ గ్రూపులకు బదలాయింపు చేయలేదు సన్నాసుడా 10 ఏళ్ళు నువ్వు ప్రభుత్వం నుండి పని నిలబెట్టి ఇవాళ వచ్చి 100 రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దీపో అని అంటున్నావు. ఏమో అల్లా తప్పది వచ్చినాం అనుకుంటున్నావా, అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా, అయ్య పేరు మామ పేరు చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా? బిడ్డ నీలాంటి తొక్కుకుంట ఇక్కడికి వచ్చినావు. 10 ఏళ్ళు ఇక్కడే ఉంటాం. ఎవడొస్తాడో నువ్వు వస్తాడో నీ మామ వస్తాడో నీ బామ్మ వస్తాడో వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాని బిడ్డ పండగకి తొక్కుకుంటే చూస్తాం. 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజాపాలన జరుగుతుంది, ప్రజల కష్టాలన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు పండగేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నాను. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఢిల్లీ సరిహద్దులో 100,000 మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని పొందబెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి పేదవాడికి సొంతంటి కళ్ళు నెరవేర్చడం 2022 లోపల అని చెప్పిండు. ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, జన్ధన్ ఖాతాలో స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పిండు. నేను అడుగుతున్న మా అక్కలు మా సోదరులని, మోడీ